ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం శ్రీ లక్ష్మీ జనార్దన్ స్వామి వారి దేవస్థానం అండి, ధవళేశ్వరంలో. సో ఇప్పుడే పంతులు గారు వస్తున్నారు. టైంకి ఓపెన్ చేస్తారు, 5:30కి ఓపెన్ అవుతుంది మనకి ప్రతిరోజు. ఏదైనా విశేష పూజలు అలాంటి విశేషం ఉన్నప్పుడు 5కి స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ అయితే మార్నింగ్ 5:30 to 11. 5:30 to 11. ఓకే. ఓం నమో వెంకటేశాయ. ఈ ఆలయం మనకి ధవళేశ్వరం అంటే రాజమండ్రి సమీపంలో ధవళేశ్వరం దగ్గర ఉందండి. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే పోలీస్ స్టేషన్ వారి వీధి అని ఉంటుంది. దాని నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి ఇది ధవళగిరి అంటే ధవళగిరి కొండపైన మనకి ఈ జనార్దన్ స్వామి ఆలయం ఉంది. శ్రీ లక్ష్మీ జనార్దన్ స్వామి ఆలయం. ఈ ఆలయ విశిష్టత ఏంటంటే మనకి వేదాలు ఎవరు రాశారు అనే కంటే వేదాలు అసలు భూమిపైకి ఎలా వచ్చాయి, చతుర్ముఖ బ్రహ్మ అంశగా వేదాలు మనకి ఎలా అయితే వచ్చాయో, కానీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, వాటిని మళ్ళీ 4 వేదాల కింద మార్చి 4 వేదాల కింద సబ్ డివిజన్ చేసి ఎవరు రాశారు, ఈ హిస్టరీ అంతా కూడా నాకు ప్రధాన అర్చకులు ఆల్రెడీ చెప్పారండి. సో నేను నెక్స్ట్ పార్ట్ 2లో ఆ వీడియో పెడతాను. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు స్టోరీలో వస్తుంది. ఎవరంటే నారద మహాముని కాశీ నుంచి గంగాజలం తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేసేవారట, ఉదయం సాయంత్రం కూడా. సో ఆ గుహ నుంచి లోపలికి కాశీకి దారి ఉంది అని చెప్పి ఒక ప్రతీతి ఉంది. ఇక్కడ మీరు చూస్తే సీతారాముల పాదాలు కనిపిస్తాయండి. సీతారాములు అప్పట్లో విభీషణుణ్ణి ఈ ప్రదేశంలో బంధించడం వల్ల విభీషణుణ్ణి విడిపించడానికి సీతారాములు ఈ ఆలయానికి వచ్చారటండి. స్వయంగా ఇక్కడున్న స్వామిని సీతారాములు పూజ చేశారని చెప్పి అదొక హిస్టరీ ఉంది. ఇక్కడ మీరు పాదాలు చూస్తే అది సీతారాముల పాదాలు అని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. లోపల అంటే ఇప్పుడు ఇది పక్కన మెయిన్ టెంపుల్కి వచ్చేసరికి మెయిన్ టెంపుల్లో మనకి జనార్దన స్వామి ఉంటారండి. స్వామి ఎంత అందంగా ఉంటారంటే అసలు స్వయంభు కాబట్టి ఆ మూర్తిలో స్వామి ఉన్నారనే మనం అనుకుంటాము. కానీ ఒకటే చెప్తానండి, బయట ఇన్ని వందల విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. ఆ విగ్రహం ఎంత, ఈ విగ్రహం ఎంత, అదెంత, ఇదెంత అని అంటాం తప్ప మనం దాన్ని దేవుడి కింద భావించము. ఒక్కసారి ఎప్పుడైతే మనం డబ్బులు కట్టి ఆ ఒక్క విగ్రహాన్ని మన చేతిలోకి తీసుకోగానే దండం పెట్టుకుంటాము. అక్కడ వందల విగ్రహాలు ఉన్నా మనం దండం పెట్టుకోం. కానీ ఒక్కసారి మనం డబ్బులు కట్టే స్వామిని మన చేతిలోకి తీసుకుని మనం స్వామి కింద భావించిన వెంటనే దండం పెట్టుకుంటాం. ఎందుకంటే మన పాజిటివ్ ఎనర్జీ, మన మనసులో సంకల్పం స్వామి అని అనుకుంటాం కాబట్టి. సో ప్రతి గుడిలో మూల విరాట్ ఉంటారు. ఇప్పుడు కాశీలో విశ్వేశ్వర స్వామి ఉంటారు, ఇక్కడ కూడా సోమేశ్వర స్వామి ఉంటారు, అండ్ తిరుపతిలో కూడా మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు. వెంకటేశ్వర స్వామిని విగ్రహం కింద ఎప్పుడు అనుకోండి, స్వామి కిందే అనుకుంటాం మనం. సో అలానే ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే చాలా బాగా కనిపిస్తున్నారు స్వామి జగన్నాథ స్వామి. జనులందరికీ అందరి బాధలు తీర్చే స్వామి. ఈ ఒక్కసారి గుడికి వచ్చారంటే మీకు ఎలాంటి కష్టాలున్నా పోతాయి అనేది ఇక్కడ ఒక ప్రతీతి ఉంది. దాని హిస్టరీ మొత్తాన్ని ప్రధాన అర్చకులు చెప్పారు. చాలా ఓల్డ్ టెంపుల్ అండి, చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఇది. సో మీరు ఈ సెకండ్ వీడియో తప్పకుండా చూడండి. నాకు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఒక 6 months కాదు, 1 year బ్యాక్ నేను ఈ టెంపుల్కి వచ్చాను. అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ వచ్చిందా అని అంటే, మనకి కష్టాలు అనేవి ఆబ్వియస్లీ ఉంటాయండి. కష్టాలు ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే. కానీ హౌ వీ విల్ ఓవర్కమ్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంట్లో మనకి భగవంతుడు కొంచెం తోడుగా ఉంటారని నేను చాలా ఎక్కువగా నమ్ముతాను. ఎందుకంటే నేను ఏ పని చేసినా గోవిందా అనుకునే చేస్తాను. ఎందుకంటే ఆ గోవిందా అనే నామంలో నాకు ఒక శక్తి వస్తుందని నేను నమ్ముతాను. కాబట్టి మీరు ఇక్కడ చూస్తే లోపలికి లోపలికి వెళ్తున్నాను.
చాలా అంటే చాలా బాగా అనిపించిందండి, ఒక్క మాటలో చెప్పలేను. కానీ మీరు తప్పకుండా పంతులు గారు చెప్పిన స్టోరీ 17 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఉంది, పార్ట్ 2 వినండి. అసలు వేదాలు ఎలా పుట్టాయి ఈ భూమి మీదకి, అవతారాలు ఎలా వచ్చాయి, నేను ఏది స్కిప్ చేయడం లేదండి, అందుకే పార్ట్ 2లో పెడుతున్నాను. ఎడిట్ చేసి పెట్టొచ్చు, బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. అండ్ దట్టు గంగామాతని భూమి మీదకి తెచ్చింది భగీరథుడు అని అనుకుంటాం, కానీ భగీరథుడి కంటే ముందు ఈ గోదావరిని, ఈ మనకి గంగని భూమి మీదకి తీసుకొచ్చింది 4-5 తరాల ముత్తాతలు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి, కొన్ని వందల అశ్వమేధ యాగాలు చేసి, దాని పుణ్య ఫలితం అంతా కూడా 4-5 తరాల తర్వాత వాళ్ళ ముని మనవడైన భగీరథుడి వల్ల అది సాధ్యమైంది. సో ఆ స్టోరీ కూడా చెప్పారు. సో ఈ స్టోరీలన్నీ ఇంక్లూడ్ చేసి చెప్పారు. దీస్ ఆర్ ఆల్ కోరిలేటెడ్గా అనిపించాయి నాకైతే. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది హిస్టరీ మీద అన్న వాళ్ళు ఖచ్చితంగా పార్ట్ 2 చూడండి కంప్లీట్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు, చాలా సంవత్సరాల నుంచి వస్తున్నామని. నేను ఇప్పుడు చూపిస్తాను కదా, అదే మీకు నారద మహాముని ధ్యానం చేసిన, తపస్సు చేసిన గుహ. ఆ గుహ లోపల నుంచే మనకి కాశీకి దారిందట. అండ్ ఆ గుహ లోపల సంతాన గోపాలస్వామి ఉంటారండి. ఈ టెంపుల్ మనకి మార్నింగ్ 11 o'clock వరకే ఉంటుంది. మార్నింగ్ 6 o'clock నుంచి 11 o'clock వరకు, ఈవినింగ్ 5 o'clock నుంచి 6 o'clock వరకు. చిన్న కొండ ఉంటుందండి, ఇది అంత ఎక్కువ కొండ కాదు. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి, నేను చూపిస్తున్నాను కదా. ఈవిడ ఎప్పటి నుంచో 4 years నుంచి వస్తున్నారట. వీళ్ళు స్వయంగా ఈ స్వామి మహిమల గురించి చెప్తున్నారు. ఫాలో చేయడం మర్చిపోకండి. బాయ్. అసలు ఎన్ని మెట్లు అండి? తిరుపతి అసలు పెద్ద మెట్లు కూడా కాదు. అవును అవును, అంటే ఈ గుడి ఉన్నది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు కాబట్టి కొంచెం ఛానల్లో డెవలప్ చేసి అది తప్పకుండా అండి. అనేక మంది రావడానికి ఇక్కడికి వచ్చి కూడా గోపాల స్వామి పిల్లలు పుడతారు, సంతానం లేని వాళ్ళకి సోమవారం పిల్లలు ఇస్తారు. అది బాగా జరుగుతాయి, అన్నీ బాగా జరుగుతాయి. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎక్కడో ఇంక మాకే కూడా ఆశ్చర్యకరంగా వేసేవారు స్వామివారు. స్వామి విశిష్టత గురించి కానీ ఏదైనా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? అంటే అగస్త్య మహాముని టెంపుల్ అది మాక్సిమం అందరికీ తెలుసు, కానీ ఇక్కడ వరకు రారు. ఇక్కడ వరకు వస్తేనే కాదు, ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వస్తేనే తెలుస్తుంది కదా. అవునండి, అవును. ఎంత శక్తి ఉన్నది అనేది వచ్చి వాళ్ళకే తెలుస్తుంది. కరెక్ట్గా చెప్పారు మీరు, ఖచ్చితంగా. ఒకసారి మనం పాదం పెట్టామంటే ఇక్కడ మన జన్మ ధరించిపోతున్నాం, అంత గొప్పగా ఉంది సోమవారం అంత పవర్ఫుల్ అయిన సోమవారం. అవునండి. ఇక్కడ ఒకసారి గోత్రాలు చెప్తాను. మహిపాల గోత్రం మహిపాలగోత్రస్య నాగవెంకటేశ్వర రెడ్డి, నాగవెంకటేశ్వరదేవనందస్య శ్రీవిద్య శ్రీవిద్యానందస్య శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డినందస్య సహ కుటుంబ సప్త ధర్మార్థకామతకి పురుషార్థపవిత్రస్తు అప్పుడు సకలవందస్తే మతేవేశ్వర వ్యాధ్యాపవిత్రస్తు మనో సంకల్పసిద్ధిరస్తు యార్పణీయాబల పుష్పయాశ్చ విష్ణుస్థానం చంద్రగుమ్మ సహ గోవింద గోవింద. ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలి. లేదండి, కంప్లీట్ అవ్వకపోయింది. అలా ఎక్కువ నీళ్ళు వస్తాయండి నిజానికి ఈనాటికి కూడా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.